జిల్లాలో జక్కంపూడి గణేష్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. కేఆర్జే రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా గణేష్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కటౌట్కు గజమాలలు వేసి పాలాభిషేకం చేసి అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ కార్యకర్తలకు అభిమానులకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలిచే నాయకుడు గణేష్ అని కొనియాడారు. తండ్రి జక్కంపూడి రామ్మోహనరావు బాటలోనే ప్రజాసేవలో ముందుకు సాగుతున్నారని తెలిపారు. సంబంధించినటువంటి మంత్రిగా కాకుండా ముందు జడ్పీ చైర్మన్ గా, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మళ్ళీ ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తారు. ఒకటి వాళ్ళు చాలా ఆనందం ఏంటంటే, కష్టం అంటే పూర్వం ఏదో మనం గజేంద్ర మోక్షంలో ఒక పద్యం విన్నాం, సిరికించెప్పుడు చెంకు చక్రములు చేయి సంధించడని. విష్ణుమూర్తి కష్టం వచ్చిందంటే నేను చూసేవాడు. గణేష్ ఎప్పుడు ఒకటే చూస్తూ ఉంటాడు. వాడు ఎవరు నా శత్రువా మిత్రుడా కాదు, వాడికి కష్టం వచ్చిందంటే వెళ్ళిపోవాలనేటువంటి ఏకైక లక్ష్యం ఉన్న నాయకుడు మనకు తెలిసి ఈ జిల్లాలో ఒక జక్కంపూడి గణేష్ అని చెప్పడానికి నేను చాలా గర్వపడతాను. తను తీసుకునే నిర్ణయాలు తాను నష్టపోతాడు తప్ప ఎదుటివాడికి కష్టం కలగనవాడు. తను నష్టపోవచ్చు కానీ ఎదుటివాడికి కష్టం కలగనవాడు. ఆ జక్కంపూడి గణేష్ వెనక నడిచేటువంటి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఇవాళ రాజేష్ అంటే గణేష్ ఉన్నాడని నేను అనుకున్నాను. ఇప్పటి వరకు కూడా వచ్చినప్పుడు రమ్మని అన్నారు. ఇక్కడ రంపచోడవరం వెళ్ళి ఒక టెంపుల్లో దర్శనం చేసుకుని నేరుగా ఇక్కడ రావడం జరిగింది. మరిన్ని జన్మదిన వేడుకలు జక్కంపూడి గణేష్ గొప్పగా జరుపుకోవాలని మీరందరూ ఏదైతే తనని కోరుకుంటున్నారో ఆ స్థాయికి ఎదగాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీరు కోరుకునే కోరిక నేను కూడా కోరుకుంటున్నాను. ఆ స్థాయికి ఎదగాలని ఇక మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి రాజా జక్కంపూడి గణేష్ వేరు కాదు. అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలంటే గణేష్ రాజాలా ఉండాలని వాళ్ళ రాష్ట్రం అంతా కూడా చూసేటువంటి పరిస్థితి ఉంది. ఆ ఆత్మ కాదు, అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలని, ఆత్మ పరమాత్మ అంటే మళ్ళీ మందది. సో అన్నదమ్ములు ఎలా ఉండాలి అనుకున్నప్పుడు రాజా గణేష్ చూసి నేర్చుకోవాలని మిగతా సమాజం అనుకునేటువంటి స్థితి ఉంది. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఏదైతే విధేయతకు మారిపేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి విధేయుడు ఎవరురా అంటే రాష్ట్రంలో జక్కంపూడి రామ్మోహన్ రావు. దానికి ఉదాహరణ అనేక మంది ఆయనకు మంత్రి పదవి ఇస్తాను మా వర్గంలోకి రమ్మని అడిగారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే నేను మంత్రిని అవుతానని చెప్పినటువంటి ఒకే ఒక నాయకుడు ఆయన జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఆయన తనయుడిగా జక్కంపూడి గణేష్ రాజా ఇద్దరు కూడా రాజకీయంగా గొప్ప భవిష్యత్తు ఉన్నటువంటి నాయకులు. వారికి మరిన్ని కేఆర్జే రాజేష్ గారు ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు జరుపుకుంటున్న మా యువనేత దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు తనయులు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఆయన పేరు ఎక్కడ ఎవరికి తెలియదు కాదు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అబ్బాయి, జక్కంపూడి రాజా గారు తమ్ముడు జక్కంపూడి గణేష్ గారు అంటే ఆపద ఎక్కడుందో అక్కడ ఉండే వ్యక్తి ఈరోజు జక్కంపూడి గణేష్ గారు. ఇప్పుడే నాకన్నా ముందు పెద్దలు మా సోదరులు శ్రీహరి గారు చెప్పారు, క్యాలెండరీలో ప్రతి ఒక్క పండగ అలాగే ప్రతి ఒక్క పుట్టినరోజు ఉంటుంది, కానీ జక్కంపూడి గణేష్ గారు పుట్టినరోజు మాత్రం అందరు గుండెల్లో ఉంటుందని చెప్పేసి ఇప్పుడే చెప్పారు. ఇదే ఉత్సాహంతో ప్రతి సంవత్సరం కూడా ఆనాడు ఈనాడు రేపు నేడు ఏ రోజైనా సరే జక్కంపూడి గణేష్ గారు పుట్టినరోజుకి మేమంతా కూడా ఆయన పిలుపుకి ఏదన్నా సరే ప్రజల్లో కానీ ఆయన చేసే మంచి పనిలో కానీ ఆయన ప్రజల కోసం చేసే పోరాటంలో కానీ ఆయన వెనక కానీ ఆయన ముందు కానీ ఎప్పుడూ ఆయన పిలుపుకి ఇదే యువత మేమందరం కూడా ముందుండి మేమంతా మా స్నేహితులు ఎవరైతే ఉన్నామో కేఆర్జీ రాజేష్ గారు కానీ, సోము గారు కానీ, కందకు శ్రీను గారు కానీ అందరం కూడా ఇక్కడ ఉన్న స్నేహితులు బాబన్ని, అడప అనిల్ గారు మేమందరం కూడా ముందుండి ఇదే పోరాటం మరలా జక్కంపూడి గణేష్ గారిని ఎమ్మెల్యేగా ఒక శాసనసభ్యుడిగా చూశారు. మరొకసారి జక్కంపూడి గణేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రాణ స్నేహితుడైనటువంటి జక్కంపూడి గణేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ మా కేజీ రాజేష్ అన్నయ్య తరఫున వచ్చిన ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ ఇదే ఉత్సాహం 2029లో కూడా మనకి ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఉన్నా సరే 2029 నుంచి జక్కంపూడి కుటుంబం నుంచి 2 అసెంబ్లీలు ఖచ్చితంగా ఉంటుందండి. ఆలోచిస్తే ఏ నియోజకవర్గం నుంచి అక్కడ రెడీగా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు ఆశీస్సు, అందరి దేవుడు ఆశీస్సు ఖచ్చితంగా ఉంటుంది. ఇటువంటి పుట్టినరోజులు ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా
మొత్తం నియోజకవర్గం 2-3 నియోజకవర్గంలో కలిపి రక్తదానాలు ఏంటి అనే చాలా సేవా కార్యక్రమాలు జరిగినాయి. ఇంకా ముందు మనకి జరుగుతూనే ఉంటాయండి. 2029లో ఖచ్చితంగా నెక్కి చూపిస్తామండి. వినోదంలో జగ్గమ్మడి కుటుంబం నుంచి 2 అసెంబ్లీ సభలు ఖచ్చితంగా వస్తాయండి. రాసి పెట్టుకోండి. హ్యాపీ బర్త్డే.